తిరుపతి వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 3న 4 చోట్ల బాంబులు పేల్తాయని బెదిరింపులు రాగా ఇవాళ ఆర్డీఎక్స్ పేల్చేస్తామంటూ మరో మెయిల్ వచ్చింది. రేపు సీఎం చంద్రబాబు పర్యటన కోసం అగ్రికల్చర్ కాలేజ్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. తరగతి గదుల నుంచి విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు చేశారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లేవని తేల్చారు పోలీసులు. తిరుపతి వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 3న 4 చోట్ల బాంబులు పేల్తాయని బెదిరింపులు రాగా ఇవాళ ఆర్డీఎక్స్ పేల్చేస్తామంటూ మరో మెయిల్ వచ్చింది. రేపు సీఎం చంద్రబాబు పర్యటన కోసం అగ్రికల్చర్ కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేస్తుంది. అయితే సీఎం చంద్రబాబు మంగళవారం తిరుపతి గ్రామం నేపథ్యంలో అయితే అగ్రికల్చర్ కళాశాల వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ హెలిప్యాడ్ వద్ద అయితే ఆర్డీఎక్స్ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నామని చెప్పి కొందరు ఈమెయిల్స్ చేయడంతో అయితే ఈ పోలీసులకు వచ్చిన సమాచారంతో అయితే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అధికారులందరూ కూడా క్షుణ్ణంగా ఉదయం నుంచి అగ్రికల్చర్ కళాశాలను అయితే హెలిప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఫేక్ మెయిల్స్ అంటే తరచూ ఇటీవల కాలంలో చూసినట్లయితే తిరుపతికి తరచూ ఈ బాంబ్ బ్లాస్టులు చేస్తున్నామని చెప్పి మెయిల్స్ రావడం అలవాటుగా మారిందని చెప్పాలి. అయితే దీనిపైన ఎస్పీ కూడా గతంలో స్పందించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి అని చెప్పి మేము పోలీసు యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని చెప్పి ఎస్పీ కూడా తెలుపుతున్న పరిస్థితి. అందులో రేపు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం, సొంత గ్రామమైనటువంటి నారావారపల్లికి రానున్న నేపథ్యంలో అయితే అగ్రికల్చర్ కళాశాల దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయడంతో అక్కడికి వస్తున్న నేపథ్యంలోనే అయితే అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ పర్సనల్ మెయిల్ కి ఈ ఫేక్ మెయిల్ రావడంతో అయితే ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. దీంతో ఉదయం నుంచే కూడా అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కళాశాల లోపల కూడా విద్యార్థులందరినీ కూడా బయటకు క్లాస్ రూమ్లో నుంచి బయటకు పంపించి అక్కడ కూడా బాంబ్ స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ ఆనవాళ్లు కానీ కనిపించకపోవడంతోనే తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఈ నెల 3వ తారీఖున చూడొచ్చు తిరుపతిలో ప్రధానమైన 4 ప్రాంతాల్లో బాంబులు పేలుస్తున్నామని చెప్పి ఒక ఫేక్ మెయిల్ రావడం, అప్పుడు కూడా అయితే తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఇలాంటి యాత్రికులు అధికంగా తిరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతోనే పోలీస్ యంత్రాంగంగా ఊపిరి పీల్చుకుంది. ఇవాళ ఉదయం కూడా అయితే సీఎం వస్తున్న రేపు మంగళవారం ఉదయం సీఎం వస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతాన్ని పేల్చేస్తాము అని చెప్పి మెయిల్ రావడంతో ఈ ఒక్కసారిగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. దీంతో క్షుణ్ణంగా ఆ కాలేజ్ ప్రాంతాన్ని కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ద్వారా తనిఖీ చేసిన పరిస్థితి నెలకొంది. ఏమాత్రం అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఒకసారిగా పోలీస్ యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ చరణ్.